such a marvelous match between Prakasham District and Nellore District. Finally, 10,000 cash award and a trophy. 10,000 cash award and a trophy. Gori Vinod garu మరియు కనికల చిరంజీవి గారు ప్రతి మ్యాచ్ ని man of the match 10,000 cash award బహుకరిస్తున్నారు. కూటమి లీడర్ చేతుల మీద మెడల్ ఫోటోగ్రాఫ్ ఫర్ Mangalagiri Premier League season. Thank you very much. Prakasham District medal photograph. Mangalagiri Premier League, the pride of Mangalagiri. So, Abbas, how about the facility that were provided for the players over here? Yeah, good facility here to eat food very well. What sort of facilities that they are giving to the players over here? Dormitory, near the ground, no traveling to the stadium. Good to eat, favorite food, early morning breakfast. So, they are providing food facility too? Yeah, okay. And giving us DA also. DA must study. DA. So, you are traveling every match over here? No, Are you staying here? staying here. Staying here. Then we qualify on, staying here. Then qualify, going to home. So, totally how many teams are participating in the particular tournament? The total AP, that is Nitish are participating in the tournament. So, okay. So, what about that association is giving any compensation for you? And the cricket association is working smoothly for you? Yeah, very well. And recently, Nitish also, Can we expect this stadium to be completed in 2 years? maybe. We that very developed so many youngsters playing the good matches in the ground. Did you find any opportunities in first 7 months of this governance, particularly for the players? Maybe recently we formed one event. I don't know anything. మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ 3 సంబంధించిన మ్యాచ్లు మొత్తం కూడా మనకి ఇక్కడ స్టేడియం లో జరుగుతున్నాయి. సో ఈ మ్యాచ్లకు సంబంధించి దాని వెనకాల థియరీ మొత్తం కూడా కరీం బాషా గారిని అడిగి తెలుసుకుందాము. సో సార్ ఎలా జరుగుతున్నాయి సార్ ఈసారి సీజన్ మ్యాచ్ మొత్తం కూడా? చాలా బాగా జరుగుతున్నాయండి. ప్రతి ఏడా నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గత 3 సంవత్సరాలుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ పేరుతో ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు మంగళగిరి నియోజకవర్గం నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాకపోతే ఈసారి ఈ ఏడాది వినూత్నంగా ఈ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఇంకో ప్రత్యేకత ఏంటంటే ప్రతి జిల్లా నుంచి బెస్ట్ క్రికెట్ టీంలని తీసుకొచ్చి ఇక్కడ ఆడించడం జరుగుతుంది. మంగళగిరి టీం ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. లోకేష్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంగళగిరిలో ఉన్న క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనేది లోకేష్ గారి ప్రధాన లక్ష్యం. దాంట్లో భాగంగానే ఇక్కడ ఒక టీం ని తయారు చేసి వీళ్ళతో కలిపి ఆడించడం జరుగుతుంది. గత 6 రోజులుగా ఇక్కడ విజయవంతంగా క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుంది. మొత్తం ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈసారి? మొత్తము 14 టీంలు అండి. ప్రతి జిల్లా నుంచి కూడా టీంలు వస్తా ఉన్నాయి. ది బెస్ట్ 14 టీంలు ఈ మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ 3 లో పాల్గొంటున్నాయి. ఓకే. సో ఈ 14 టీంలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఫెసిలిటీస్ ఎటువంటి అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ ప్లేయర్స్ కి? ఇక్కడ వచ్చే వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఇక్కడే స్టేడియం లోనే వాళ్ళకి ఏర్పాట్లు, భోజనం వసతి దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు. స్టేయింగ్ కూడా ఇక్కడేనా? స్టేయింగ్ కూడా ఇక్కడేనండి. ఈవెన్ జెర్సీలతో సహా మొత్తము లోకేష్ గారి సహకారంతోనే వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే. మొత్తం ఎన్ని మ్యాచ్లు జరగబోతున్నాయి? మొత్తం గత 6 రోజులుగా ప్రతిరోజు 2 మ్యాచ్లు చొప్పున జరుగుతా ఉన్నాయండి. 22 వరకు మ్యాచ్లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ అనేది 23వ తారీఖున జరుగుతా ఉంది. లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. సో ఇందాక నేను చూసాను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వీటన్నిటి కూడా ప్రైజ్ మనీ కూడా స్పాన్సర్ చేస్తున్నారు, 10,000 రూపాయలు కూడా. అది ఎవరు స్పాన్సర్ చేస్తున్నది? ఇక్కడ ఉన్న లోకల్ గా తెలుగు యువత నాయకులు, పార్టీ నాయకులు అందరి సహకారంతో ఈ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం కోసం వాళ్ళకి ప్రోత్సాహకంగా ఇవ్వడానికి నాయకులు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రతి మ్యాచ్ కి కూడా 10,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అలాగే వాళ్ళకి ఒక ట్రోఫీని అందజేస్తారు. అలాగే రేపు జరగబోయే ఫైనల్స్ లో ది బెస్ట్ మొదటి విజేతకి 3 లక్షల రూపాయలు ఇక్కడ టీడీపీ నాయకుల సహకారంతో అందజేయడం జరుగుతుంది. రెండవ రన్నర్ అప్ గా నిలిచిన వాళ్ళకి 2 లక్షలు, 3వ మెంబర్ కి 1,00,000 రూపాయలు. ఇట్లా బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ కొన్ని విభాగాల్లో కూడా కొన్ని ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నారు. ఓకే. ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ జరుగుతున్నారు మ్యాచ్లు, జనాలు ఎలా వస్తున్నారు? బాగా వస్తున్నారు ఇక్కడికి చూడడానికి? మీరు చూస్తున్నారు కదా, క్రౌడ్ చాలా బాగుంటుంది. ఏంటి
ఈ 3 రోజులు సంక్రాంతి అయితే ఇక్కడే ఫ్యామిలీస్ తో వచ్చి చాలా ఎంజాయ్ చేశారు ప్రజలు. ఇట్లాంటి ఈవెంట్ కానీ ఇట్లాంటి క్రీడల్లో ప్రోత్సహించడానికి లోకేష్ గారు ముందుకు వచ్చి ఈ స్టేడియంలో నిర్వహించడం గొప్ప విషయం.